నన్నెందుకు కాపాడారు? మేం కాపాడలేదమ్మా, మేము నిమిత్త మాత్రులం. ఆ దేవుడే నిన్ను కాపాడాడు, నిన్నెక్కడికి తీసుకొచ్చాడు. నువ్వింకా ఈ భూమి మీదుండి చెయ్యాల్సిన పనేదో మిగిలుండుంటుంది, అందుకే నిన్ను కాపాడాడు. లేదు మాత, లేదు. ఇంకా బతుకుండి ఇక్కడ చేసేదే లేదు. ఏడవని, కన్నీళ్ళింకిపోయేదాకా ఏడవని. ఇలా తలపెట్టి ఏడవడానికి, తన గుండెల్లో బాధని పంచుకోవడానికి ఎవరూ లేకే తను ఒంటరితనంతో ఇలా అయిపోయింది. ఏదో వెంచర్ అన్నా? అమరావతిలో కొత్త వెంచర్ గురించి ఈ బుక్ లోనే చూసా. నెక్స్ట్ పేజీలో ఉండొచ్చు, ఒకసారి చూడు. ఇన్నాళ్ళకైనా జరిగింది. పిన్ని, బాబాయ్, ఆంటీ, అంకుల్, ఏంటిదంతా సడన్ గా? సర్ప్రైజ్ బేబీ. సర్ప్రైజ్? యా. దేనికి డాడ్? 1 minute. మధు, అంకల్, come on my boy. hello uncle, how are you? Fine. Hello auntie. He's Mr. Madhu from US. హాయ్. Hi. 36 26 36. What a tempting physique. God, నువ్వు అంటే కోపం నాకు. ఏ? ఎందుకంటే మీలాగా టెంప్టింగ్ ఫిజిక్, టెంప్టింగ్ ఫిగర్ ఓన్లీ ఇండియన్ గర్ల్స్ కి ఇస్తాడు గాడ్. ఆ బాడీకో హార్ట్ కూడా ఇస్తాడు, నచ్చినోడితో బతకాలనే సెన్స్ కూడా ఇస్తాడు. ఇంట్రెస్టింగ్. అమెరికాలో అదే కల్చర్ కదా. యా. ఎవరు కనెక్ట్ అవ్వలేదా? సుల్లు కారుస్తున్నావు. వావ్, సూపర్బ్ సూపర్బ్. నీలాగా కౌంటర్ వేసే గర్ల్స్ అన్నా, టెంప్ట్ చేసే గర్ల్స్ అన్నా నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మీతో బెడ్ మీద రొమాన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇట్స్ క్రేజీ యార్. మధు, జ్యూస్ తీసుకో. థ్యాంక్స్ ఆంటీ. అమ్మా స్వీటీ, నీకోసం ఏరి కోరి సెలెక్ట్ చేసిన సంబంధం అమ్మా ఇది. ఎస్పెషల్లీ అమెరికా నుంచి పిలిపించాం. నువ్వు ఇతన్ని పెళ్లి చేసుకుంటే లైఫ్ లో ఏ ప్రాబ్లం లేకుండా ఉంటావమ్మా. యా. ఏ ప్రాబ్లం లేకుండా ఉంటానేమో కానీ హ్యాపీగా మాత్రం ఉండలేం డాడ్. వై? ఎందుకంటే ఫ్రమ్ ద పాస్ట్ 18 years నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అర్జున్నే తలుచుకుంటూ, వాణ్ణే ప్రేమిస్తూ, వాడితోనే నా లైఫ్ అని అనుకుంటున్నానని తెలుసు కదా నాన్న. నా నుండి దూరమైన ఆ క్షణం నుండి ఈ క్షణం వరకు ఏ వయసులో ఎలా ఉంటాడో అని వాడి రూపాన్ని తలుచుకుంటూ ఎప్పుడూ ఊహించుకుంటూనే ఉన్నాను. అమ్మడు, నువ్వు ఊహించుకుంటే సరిపోతుందా? అతన్ని నిన్ను వెతుక్కుంటూ రావద్దు. యా. వచ్చాడమ్మా, నన్నే వెతుక్కుంటూ నా జీవితంలోకి వచ్చాడు. అలా వచ్చి మీకంటే నన్ను చాలా బాగా చూసుకోగలననే నమ్మకాన్ని ఇచ్చాడు. అర్జున్, నమస్తే. హలో. ఇంతవరకు మీరు చెప్పినట్టే నడుచుకున్నాను. మీ చాయిసే నా చాయిస్ అనుకున్నాను, కానీ ఈసారి మాత్రం ఛాన్స్ నాకివ్వండి నాన్న. ఎందుకంటే వీణ్ణి మిస్ అయితే నన్ను నేను మిస్ అయినట్టే. బేబీ, గివ్ మీ సమ్ టైం. ఐ హావ్ టు థింక్ అబౌట్ ఇట్. ఆంటీ, ఇదేంటి?